కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా మంగినపూడి బీచ్ లో భారీ మట్టి గణనాథుని విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. సాగర తీర మహాగణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురై మంగినపూడి బీచ్ ను ఆధ్యాత్మిక పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మచిలీపట్నం సముద్ర తీరంలో మంగినపూడి బీచ్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. మరి ఇది గతంలో నిర్లక్ష్యం కాబడింది. ఈ ప్రాంతంలో మరి లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మహాగణపతి ఉత్సవ కార్యక్రమాలు ఇక్కడ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. ఆ సంకల్పానికి మరి కార్యరూపం గత 15-20 రోజులుగా ఇక్కడ చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. దాదాపు 63 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఒక కమిటీ కూడా ఫామ్ అయ్యారు. సాగర్ తీర మహాగణపతి ఉత్సవ కమిటీ అని చెప్పి మరి ఒక రిజిస్టర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని అధ్యక్షులుగా మరి గోల్డ్ ప్రిన్స్ నరసింహరావు గారు, అలాగే చంద్రశేఖర్ మాస్టర్ గారు, మెహర్ బాబా గారు, అలాగే బాలు గారు, ఇట్లా ప్రముఖులందరూ కూడా కలిసి ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ ఉత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహించి అటు ఆధ్యాత్మికంగా అటు పర్యాటకంగా కూడా దీనికి ఒక ప్రాధాన్యత తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో రాష్ట్రానికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అటు టూరిజం డిపార్ట్మెంట్ ని ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. చాలా బాగా చేస్తారు. మట్టి సేకరణ అనేది స్వచ్ఛందంగా ప్రతి ఇంటి నుంచి కూడా వాళ్ళ తులసి కోట నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పవిత్ర స్థలం నుంచి ఆ మట్టి తీసుకుని దేవుడి దగ్గర పెట్టి ఈ కార్యక్రమాన్ని పంపిస్తున్నారంటే ఎంత సంకల్పం ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ సంకల్పం వల్ల ఖచ్చితంగా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత మరి ఒక పవర్ఫుల్ ప్లేస్ గా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఆ మనిషి సంకల్పమే ఆ ప్రాంతానికి ఒక పవర్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రేపు మిగలబోతా ఉంది.